హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర కూనిరెడ్డి. ఈరోజు బాలయ్య గారి పుట్టినరోజు. మరి బాలయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్ ఎలా సాగింది, అలానే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారా లేదంటే అంతకు మించి అనిపించుకున్నారా, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్కారం సార్. బాలయ్య బాబు గారి పుట్టినరోజులు, సో ఆయనకి విషెస్ చెప్పుకుంటూ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అంటే అందరూ అంటారు కదా నెపోటిజం అని చెప్పేసి, సో బాలయ్య గారి కెరియర్లో ఇది యూజ్ అయింది అంటారా? ఏదండి అంటే వారసత్వం అంటారు కదా తండ్రి. ఇప్పుడు బాలయ్య నందమూరి అందగాడు అయితే బాలకృష్ణ గారు వారసత్వం అంటే వాళ్ళ నాన్నగారి డైరెక్షన్లో ఎన్ఏటి సంస్థ తీసిన సినిమాల్లో ఆయన అన్నదమ్ముల అనుబంధం అని ఒక సినిమా గజలక్ష్మి ఆర్పడం పీతాంబరం గారిని రామారావు గారికి మేకప్ మ్యాన్ ఒక ఆయన ఉండేవారు. ఇప్పుడు పి వాసు డైరెక్టర్ గారు ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారు అన్నమాట. ఆ అన్నదమ్ముల అనుబంధంలో ఒక రోల్ ఇచ్చారు. అంతకుముందు తాతమ్మ కళ ఇలాంటివి చేసినట్టున్నాడు. అందులో హీరోగానే వచ్చాడు. చిన్న వయసులో 18, 19, 17, 16 ఏళ్ళు ఉంటాయి అమ్మ బాలకృష్ణ గారికి. అందులో బ్రహ్మాండంగా యాక్ట్ చేసాడు. మంచి డ్యాన్స్ గిటార్ ఇచ్చుకుని ఉంటాడు అన్నమాట. కౌగిలిలో వియ్యాల అని పాట ఉంటుంది, మంచి భలే ఉంటుంది. జయమాలి హీరోయిన్ అని పక్కన. జయమాలి కూడా మంచి కసక్కమంట ఉంటుంది అందులో ఆ సినిమాలో. అయితే బాలకృష్ణ చాలా అందగాడు అండి, చాలా అందగాడు. ఎందుకంటే ఆ నవ్వు అస్సలు కల్మషం లాంటి, ఎందుకంటే ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. కుళ్ళు కల్మషం లేకపోతే ముఖంలో తేటగా ఒక సౌందర్యం దానంతా అదే వస్తుంది. మామూలుగా రూపురేఖ లావణ్యాలు బాగుంటాయి అని, దానితో నిష్కల్మషమైన మనసు ఉండటం వల్ల మరింత సౌందర్యం, మరింత అందంగా, మరింత ప్రకాశవంతంగా కనపడుతుంది. ఒక కెరీర్లో నటుడిగా, కళాకారుడిగా ఆయన 50 సంవత్సరాల పైన పూర్తి చేసుకున్నాడు. అదొక రికార్డు. ఎందుకంటే ఇవాళ వచ్చి రేపు మాయమైపోతున్నారు చాలామంది. ఆయన బాలనటుడిగా చేసాడు, దానవీర కర్ణంలో కర్ణుడిగా, అభిమన్యుడిగా చేశాడు, అన్నదమ్ముల అనుబంధం చేశాడు, రామ్ రహీం అని హరికృష్ణ గారు ఈయన కలిపి చేశారు. తాతమ్మ కాల సినిమాలో కూడా చేసినట్టున్నాడు ఆయన. ఇలాగా బాలకృష్ణ గారు బాలనటుడిగా కూడా తన ప్రతిభని నిరూపించుకున్నాడు. అయితే ఆయన హీరోగా సామ్రాట్, యువ సామ్రాట్ అనేదో మొత్తం మీద ఒక సామ్రాట్ సినిమా యాక్ట్ చేశాడు ఆయన. ఆ సినిమా బాగానే ఆడినా ఆయనకి మొట్టమొదటి హిట్ అంటే భయంకరమైన హిట్ ఏంటంటే మంగమ్మ గారు మనవడం. అసలు మామూలు హిట్ కాదండి. సాధారణ పల్లెటూరి యువకుడుగా నటించిన ఆ సినిమాలో మ్యూజికల్గా చాలా పెద్ద సినిమా. అది సినిమా అయిపోయింది అనుకున్న తర్వాత ఇంకా బోలంత ఉంటుంది మళ్ళీ ఆ సినిమా. భానుమతి గారు, సుహాసిని, బాలకృష్ణ గారు, గొల్లపూడి మారుతారు, ఇలా ఆర్టిస్టులతో బాలకృష్ణ గారు అందులో పాటలు కానీ ఫైట్స్ కానీ జనాల గుండెల్లోకి వెళ్ళిపోయాడు అంతే ఆ సినిమాతోటి. బాలకృష్ణ గారు 365 రోజులు ఆడిన సినిమా అది. కోట రామకృష్ణ గారి డైరెక్షన్. కోట రామకృష్ణ గారి గురించి కూడా చెప్పుకోవాలి. ఇందులో ఆయన ఒక అన్సంగ్ హీరో. నిజంగా వీళ్ళు 2 సినిమాలు తీసి టఫాల్మోకి 50 కోట్లు తీసేసుకుని మేము పెద్ద డైరెక్టర్లు అంటున్నారు. ఇప్పుడు ఆయన 100 సినిమాలు పైన తీసిండే. సూపర్ డూపర్ హిట్లు, సంవత్సరాలు ఆడేసిన సినిమాలు అయినాయి. ముద్దుల మావయ్య కూడా అంతే బాలకృష్ణ గారితో. అసలు కుమ్ము వదిలేత్తమే. కోట రామకృష్ణ గారు, భార్గవాట్స్, ఎస్ గోపాల్ రెడ్డి గారి కాంబినేషన్ అంటే దంచవే మేనత్త కూతురు దంచేయటమే సినిమా అంతా. పుల్వామను కుమ్మేసి అలాంటి సినిమాలు వచ్చినాయి వాళ్ళ. తర్వాత ఆయన మంచి చెడ, యావరేజు, హిట్టు అలా నడిచిన చాలా సినిమాలు. ఎన్నాటితో చెప్పుకోదగ్గ సినిమా ఏంటంటే ముద్దుల మావయ్య ఒకటి. అది కూడా కోట రామకృష్ణ గారు, భార్గవాట్స్ వాళ్ళు. అది కూడా బ్రేక్ డ్యాన్సులు కానీ ఫైట్స్ కానీ. ఈ క్రమంలో ఆయన నిప్పురవ్వ అని, లేకపోతే బంగారు బుల్లోడని, ధర్మక్షేత్రం నిజంగా చాలా మంచి సినిమా. ధర్మక్షేత్రం ఎక్కడో చిన్న తేడా వచ్చి సరిగ్గా పూర్తి సూపర్ డూపర్ హిట్ అవ్వలేదు కానీ ఎక్కడో చిన్న తేడా, చిన్న స్క్రిప్ట్లో ఎక్కడో చిన్న పొరపాటు చేసి. అలా బాలకృష్ణ గారు తన సినిమా కెరీర్లో మాకు నచ్చివాడు కాదు, నిజం చెప్తున్నాను బాలకృష్ణ గారు. ఎందుకంటే నచ్చివాడు కాదంటే సినిమా చాలా బాగుంటే ఎంజాయ్ చేస్తాం, తర్వాత ఏంటి ఎలా ఉన్నాడు అనుకుంటాం అంతే. ఇప్పుడు బంగారు మనోడు 2-3 సార్లు చూసి ఎంజాయ్ చేస్తాం. ముద్దుల మావయ్య కూడా నేను బ్లాక్లో కొనుకెళ్ళాను రిలీజ్ నాడు. ఆ సినిమా ఎలాగైనా చూడాలని, కానీ చూసేసి ఎంజాయ్ చేస్తాం భలే ఉందరా బాబు అని. కానీ తర్వాత మళ్ళీ సర్లే బాలకృష్ణ గారు అంటే ఆ రకంగా కూడా పాపం ఆయన నష్టపోయాడు. అందరి మనసు గెలుచుకోవాలి కానీ మా కృష్ణ గారి అభిమానుల మనసు అప్పుడు గెలుచుకోలేకపోయాడు. అంటే అప్పుడు ఆ రోజుల్లో అలాగే ఉండేది. అయినా సరే బాలకృష్ణ గారి మీద ఎప్పుడు చెడు అభిప్రాయం లేదు, ద్వేషం లేదు మాకెవరికి. ఆయన కొన్ని సన్నివేశాల్లో, కొన్ని సినిమాలకి ఆయనే సూట్ అవుతాడు అనిపించే సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు రౌడీ ఇన్స్పెక్టర్ కానీ, లారీ డ్రైవర్ కానీ ఫుల్ మాస్, ఓవర్ మాస్ అనమాట. బాలకృష్ణ గారిని యాక్సెప్ట్ చేస్తాను, ఇంకోటి ఏమన్నా యాక్సెప్ట్ చేయరు అట్లా అలాంటి సినిమాలకి.
నాకు బాగా నచ్చిన సినిమా ఏంటంటే అంటే అందరూ సమరసింహారెడ్డి నరసింహనాయుడు డైలాగులు అవి బాగానే ఉంటాడు కానీ నాకు లక్ష్మీ నరసింహ అని ఒక సినిమా వచ్చింది రీమేక్. బాలకృష్ణ గారు రీమేక్లు ఒప్పుకోడు సాధారణంగా, కానీ ఆ రీమేక్లో బాలకృష్ణ గారు అసలు కొన్ని సీన్లు అదరగొట్టేసండి. కోసేస్తా నరికేస్తా అంటుంటాడు చూడండి, అందులో వారమే టైం ఇచ్చానని చెప్తాడు. అంటే పోలీసు వాళ్ళ బాస్ని కూడా తోలు తీసేస్తాను ఎవరినో వస్తే అని చెప్తాడు వాళ్ళందరి దగ్గర. నేను చెప్పిన అసలు ఆ సీన్ అదిరిపోద్ది. చెన్నకేశవరెడ్డిలో కూడా బాలకృష్ణ గారు నిజంగా చెన్నకేశవరెడ్డి క్యారెక్టర్ డైరెక్టర్ గారు కొంత ట్రిమ్మింగ్ చేయాల్సిన సినిమా తలపోటు తెప్పించేసాడు కొన్ని చోట్ల. అంటే కొన్ని అద్భుతమైన సినిమాలు బాలకృష్ణ గారి చేతులారా పోగొట్టారు సరిగ్గా, అంటే ఆ రేంజ్ దాటి వెళ్ళిపోకుండా. సమరసింహారెడ్డిలో ఒక పాట ఉంటుంది అందాల ఆటబొమ్మని, ఇక అందులో ఆయన అందం వర్ణించలేము. ఇవన్నీ ఒక ఎత్త. ఆయన సినిమా అప్పటి నుంచి అప్పటి వరకు కూడా ఆయన డైలాగులు సమరసింహారెడ్డి కానీ లేకపోతే నరసింహనాయుడు కానీ లేకపోతే లక్ష్మీ నరసింహ కానీ ఇలాంటి సినిమాల్లో డైలాగులు ఎలాగ పాపులర్ అయినా ఆయన చెప్పినట్టుగా డైలాగులు ఆయన బయట మాట్లాడిన దానికంటే సినిమాలో డైలాగ్ చెప్తే అదిరిపోతూ ఉంటుంది. చాలా వాయిస్ కూడా ఒక రకంగా ఉంటుంది, మళ్ళీ ఆకట్టుకునేలాగా వినసొంపుగా. మధ్యలో కొన్ని ఫ్లాప్లు వచ్చినాయి, అది ఆయన తప్పు లేకుండా ఎవడు పడతాడు డైరెక్ట్లు ఒప్పుకుంటాం వాళ్ళ స్టోరీ తీసేయటం, దానివల్ల ఆయన ఫ్లాప్లు వచ్చినాయి. సింహ సినిమా తర్వాత ఒక ప్రత్యేకంగా చూడటం మొదలెట్టారు. తర్వాత కూడా 2-3 ఫ్లాప్లు వచ్చినా సింహ, లెజెండ్, అఖండ, భగవంత కేసరి అయితే అల్టిమేట్. అనూహ్యంగా అన్స్టాపబుల్ స్టార్ట్ అయిన తర్వాత బాలకృష్ణ గారు ఏంటో ప్రపంచం తెలిసింది. ఎంత బోళ మనిషిరా బాబు ఇతను, వాళ్ళతో గొడవలు ఉన్నాయి వీళ్ళతో గొడవలు ఉన్నాయి, వాళ్ళని కొట్టాడు ఖచ్చితంగా కొడతారు సిరాకొత్తని. ఏం ముద్దెట్టుకుంటారా లేకపోతే మీదడిపోతుంటే ఏమండి ఉండదా మాత్రం. పైగా 3 సార్లు ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యే, ఎక్కడన్నా గర్వం ఉందా మనిషిలో? నువ్వు వార్డు మెంబర్ అయితే నేను పట్టుకోలేము. ఒక చిన్న కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాడు, పెద్ద కారు వేసుకుని ఎంత బోర్డు పెట్టుకుని తిరుగుతున్నారు కూడా. ఆయన ఒక ముఖ్యమంత్రి గారి ఎన్టీ రామారావు ఒక అగ్రనటుడు, తెలుగు సినీ జగత్తులో మొగుటులు లేని మహారాజు, శకపురుషుడు, కారణ జన్ముడు, యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న ఎన్టీ రామారావు గారి తనయుడు, అప్రచాణికుడు, రాజకీయ దురంధరుడు, లెజెండరీ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు బావమర్ది, వియ్యంకుడు. ఎంత క్వాలిఫికేషన్స్. అది కాకుండా బాక్స్ ఆఫీస్ బొనంజా. అతనికి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు, అతని సినిమాలే ప్రత్యేకం. పైగా అభిమానుల కోసమే సినిమాలు చేస్తాడు ఆయన. వాళ్ళు ఏం కోరుకుంటారో అది చేస్తాడు సర్దంగానే. సినిమా హిట్టా ఫ్లాపా క్రిటిక్స్ ఏమంటున్నారో అడ్వెంచరస్ అలా అది ఎలా ఉందనుకోకుండా ప్రేక్షకుల కోసం చేస్తాడు సినిమా. ఆయన కెరీర్లో భైరవ ద్వీపం అసలు జానపదం, పౌరాణికం, పీరియాడికల్ దేంట్లోనే సరే ఆయన పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. ఆదిత్య 369 సినిమా అయితే ఆయన ఎంత అందంగా ఉంటాడంటే అసలు మొగోళ్ళకే ముద్దెడి సినిమా ఉంటాడు. నిజంగా మీకు ఒక పాట ఉంటుంది అందులో చూడండి, ఆ నిర్మాత అన్నాడు కదా మేకప్ ఎందుకంటే బాబు ఈయనకి ఎంత బాగున్నాడు అనుకున్నాడు. కొంతమందికి ఆ మేకప్ ఉంటుంది కదా, పేస్ట్ లేడు, చిన్న తాపీ ఉంటుంది, గోడలు చేస్తారు, తాపీ మేస్త్రి దగ్గర తాపీ ఉంటుంది కదా, బుల్లి తాపీ పట్టుకొచ్చి అది ఎలా తీసి ఇలా కొట్టి ఇలా పామాలి. కొంతమందికి మేకప్ ఇంత అందాన్ని వేయాలి, మేకప్ ఇలా కడతాను కానీ మొఖం అందం. ఈ మనిషికి అది ఏం అక్క లేకుండా ఆ నవ్వు, మనిషి గ్లామర్ ఎంత అందంగా ఉంటాడో ఇప్పుడు చూస్తుంటే, అప్పుడు అనిపించలేదు, ఇప్పుడు చూస్తుంటే బాబు ఎంత అందంగా ఉన్నాడో బాబు అనిపిస్తుంది. సార్ అంటే అఖండ సినిమాతో ఆయనలో ఒక మరో కోణాన్ని చూసాము అని, ఒక నిజంగా భగవంతుడే వచ్చాడేమో అన్న ప్యాటర్న్ లో సెకండ్ హాఫ్ లో ఉంటారు సినిమాలో. ఆ కళ్ళు అసలు చూస్తుంటే కొన్ని డైలాగులు వింటుంటే గూస్ బంప్స్ అంటారు కదా, రోమాంచితం అయిపోతూ ఉంటాయి. భగవంతుకి అసలు నాకు బాగా నచ్చిన సినిమా ఆయన డైలాగులు. తెలంగాణ యాసతో మాట్లాడిన ఈయన రాశాడు, అనిల్ రావిపూడి గారు రాశారు. భీమ్సేర్ హత్యల గురించి చెప్తూ ఉంటాడు. మాస్కేర్ భీమ్సేర్ మాస్కేర్ అని అడవిలో జరిగిన దాని గురించి ఒకరి దగ్గరికి వెళ్ళి చెప్తాడు. అది చెప్తుంటే అసలు బాలకృష్ణ గారి వాయిస్ ఓవర్తో వస్తుంటే అసలు ఇంకో లోకంలో తీసుకెళ్ళి పెట్టాడు. అంటే ఆయన వాడుకోవడం తెలియాలి, ఆ మనిషిని ప్రజెంటేషన్ ఆ డైరెక్టర్ తెలియాలి. అది కొంతమందికి తెలుసు, వాళ్ళు మిఠాయి కింద వాడేసుకుంటారు. అది తెలియని వాళ్ళు అతని చేత రకరకాల విగ్గులే సరిగ్గా పెట్టకుండా ఏడిపించి తినేస్తారు. ప్రజలకి బాలకృష్ణ అమ్మలు అలాగే చూసి వచ్చేస్తారు. కానీ దాన్ని వాడుకోవడం తెలిసిన వాళ్ళు బోయపాటి శ్రీను, మల్లేని, గోపిచంద్ మల్లేని, మన అనిల్ రావుపూడి, ఇలాంటి వాళ్ళందరూ జాగ్రత్తగా వాడుకున్నాయని. మన బాబీ కూడా బ్రహ్మాండంగా తీశాడు. డాకు మహారాజ్. అసలు డాకు మహారాజులో కొన్ని సీన్లు చూస్తుంటే అసలు ఆ ఎలివేషన్ అసలు ఇన్నాళ్ళు ఏమైపోయిందిరా బాబు ఎలివేషన్. అసలు బాలకృష్ణ గారికి ఆయన కొంచెం వయసులో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ వచ్చి ఉంటే ఏ రేంజ్లో ఉండు. డైరెక్టర్లు కూడా చుట్టుపాటు దబ్బివ్వరు. మంచి పాటలు ఉండి బ్రహ్మాండ సాంగ్స్. కోటి గారి మ్యూజిక్లో బంగారు బుల్లెడ్లో పాటలు ఉంటాయి, అదిరిపోతాయి పాటలు అందులో. ఇన్నాళ్ళకి 50 సంవత్సరాలు నట జీవితంలో లైఫ్ టైం అచీవ్మెంట్. ఏ పాత్ర ఇచ్చినా చేసేస్తాడు, అవలేలుగా చేస్తాడు, అందులో దూరిపోతాడు, అందరిని గౌరవిస్తాడు, వికారంగా డెప్ప మీద అవుతాడు.
ఫోన్ చేసిన వాళ్ళు ఎవడన్నా వారు నోరు మీరే అదొకనా అని చెప్పి చెట్టగా చనువు ఉంటుంది అతనికి. ఉమ్, ఇప్పుడు ఆయన మనసులో ఏమిటి ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఆ టేబుల్ మీద కూర్చొని తినేసి తను తినేసి పోతాడు. ఉమ్, ఓవర్ యాక్షన్ చేయండి. ఈ లక్షణాలు అరుదుగా ఉంటాయి మనుషుల సెలబ్రిటీల్లో. అవును. అంటే వాళ్ళ స్థాయికి కొంత లెవెల్ వేస్తారు కొంతమంది, ఉమ్, ఏమీ లేకుండా ఉంటాయి. ఎవరన్నా చాలా మంది చెప్పారు ఇది మనం చూడకలేదు. ఉమ్, ఆయా ఫీలింగ్స్ని వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళు కూర్చుని దాకా కూర్చోకుండా ఆయన నిలబడి వాళ్ళు మర్యాద ఇచ్చి మాట్లాడడాన్ని వాళ్ళు ఉదయ్ భాన్ కానీ జయప్రకాష్ రెడ్డి గారు కానీ ఆ గౌడ్ గారు ఒక ఆయన ఉన్నాడు సినిమాలో అతను ఈ మధ్యని మన బలగంలోనూ లేకపోతే మన ఆ, డీజే తిల్లు వాళ్ళ నాన్న కింద వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ గురించి. ఇంకా అనేక మంది చెప్తారు. కానీ ఉద్దేశపూర్వకంగా కొంతమంది ఆయన ట్రోల్ చేసి ఆయన మీద బురద జల్లాలని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒకటి ఉంది, ఆ బ్యాచ్ దానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళు బాలకృష్ణ గారిని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఇష్టం అన్నట్టు మాట్లాడుతూ చేశారు. ఉమ్, ఏంటంటే కాలం చెప్తుంది దేనికన్నా సమాధానం. ఆయన కూడా పద్మభూషణ్ ఏదో వచ్చింది ఆయనకి. ఒక రకంగా చెప్పాలంటే ఆయనే పద్మభూషణ్కే బాలకృష్ణ గారిని అలంకరించినట్టు. పద్మభూషణ్ ఈయనకి అలంకారం కాదు, దీనే ఇప్పుడు కేక్ చేసి దాని మీద ఒకటి వేస్తాడు కదా, అవునవును, అలాగనమాట. డిజైన్. ఓకే. ఏమన్నా బాలకృష్ణ గారి పుట్టినరోజు జూన్ 10th ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మనం బాలయ్య బాబు గారి మూవీస్ అబ్జర్వ్ చేస్తే అంటే ఫస్ట్ నుండి ఇప్పటి వరకు ఆయన చేసిన చాలా సినిమాల్లో ఎక్కువగా ఆయన చూస్ చేసుకునే లైన్ ఏంటి అంటే విద్య యొక్క ఇంపార్టెన్స్ని చెప్పడం సినిమాల్లో ఎక్కువగా ఉంటుంది. మనం చూసుకుంటే డాకు మహారాజ్ కావచ్చు, ఇంకా భగవంత్ కేసరి కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ కూడా విద్య గురించి ఎక్కువగా ఆయన చెప్తూ ఉంటారు. సో ఇంత మంచి సినిమాలు తీస్తున్న బాలయ్య బాబు గారికి థింక్ టాలీవుడ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.